సచ్చిదానంద రూప పరబ్రహ్మ పరమాత్మ పదార్థం. యకారం ప్రాప్త్యర్థం అంటే ప్రాప్తి పొందేయడం. అలాగే ఆదిత్య, దీంట్లో కూడా అంతే. అకారం, దకార ఈకారం, తకార యకారాలు ఇవి తీస్తే అకారం మోక్షం, దికారం జీవునికి ప్రకాశము దీప్తి కలిగిస్తుంది. అంటే దికారం సూర్యుడి నుంచి వచ్చే వెలుగు అన్నమాట దీప్తి. జకారం దేహము మొదలను ఛేదించడం. మళ్ళీ ఆరోది ఓం బ్రహ్మ, ప్రణవం అంటే బ్రహ్మ. సో ఈ 6 అక్షరాలది చెప్పేది ఎట్లా ఉంటుందంటే, మనకి నీ వెలుగు ద్వారా మనకు బ్రహ్మ పదార్థాన్ని ఇచ్చి మమ్మల్ని మోక్షం ప్రాప్తిగా చెయ్యమని చెప్పి మనం కోరుకునేది ఓం హ్రీం గృహ సూర్య ఆదిత్యుడు. ఆయన ప్రకాశాన్ని వెలుగుతాం. అందుకోసం చెప్తారు సూర్యుడు రాందే మనకి ఏమి వెలగదు అని చెప్పారు. ఆయన ప్రకాశం ఇస్తేనే మనలో కూడా బుద్ధి ప్రకాశం జరుగుతుంది. అందుకోసం ఆ బుద్ధి ప్రకాశం జరగాలి అంటే ఆ సూర్యుడి యొక్క చేసుకుని ఆ ప్రకాశంతో మనం కూడా ఎక్కువగా వెలుగుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మోక్ష మార్గంలో వెళ్ళడానికి ఈ మంత్రం చాలా ఉపయోగిస్తుంది. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే, నేను ఈ 3 మంత్రాలు తీసుకున్నాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అయిపోయేది ఓం హ్రీం హరిమర్కడ. దాంట్లోని హ్రీంకారం. హ్రీంకారం బీజం అనేది మాయా బీజం, అమ్మవారి ప్రణవం అది. కాబట్టి వీటన్నింటిలో నుంచి శక్తి, చైతన్య శక్తి అమ్మవారి రూపంలో రావాలి కోరుకోవడంలో ఇది చాలా ఉపయోగిస్తాయి. ఆ శక్తి చైతన్యం ఏదైతే ఉందో దీంట్లో కూడా మనం ఎలా కోరుకుంటాం. ఇప్పుడు ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే ఈ 3 మంత్రాలు మనం అనలైజ్ చేసుకుంటే ఎందుకు చేస్తాం, దీని వల్ల ఏంటి అనుకుంటే 3 కామన్ ఫ్యాక్టర్ ఉంటాయి. మాయా చైతన్య శక్తి. ఈ మాయా చైతన్య శక్తి ద్వారా ఒక దేవతను పూజించాం, నాకు ఆరోగ్యం అన్ని ఇవ్వము. అట్లాగే ఇంకో దేవతను ఆదిత్యుని పూజిస్తాం, నాకు ప్రకాశాన్ని జ్ఞానతత్వాన్ని ఇవ్వము. ఆ నారదుల వాళ్ళు రామ అని చెప్పారంటే పదం తిరగలేదు, వీడికి ఇలా తిరగలేదని చెప్పి మరా అని అన్నాడు. సో మరా అసలు అలా మక్కడం అయిపోయింది. ఆ మర అనే పదం రాముడిది. సో ఈ మాయా బీజం ద్వారా మనం రాముడి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు తొలగించమని మరకట అంటే 2 సార్లు చెప్పుకుంటాం. అక్కడ చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తున్నాం మనం, ఓం హ్రీం అక్కడ అయిపోయింది, మనకి 2 ప్రణవాలు అయిపోయాయి. హరి విష్ణు స్వరూప, మర రాముడు, కట. సో అక్కడ నాకు కష్టాలు, వెంకటేశ్వర స్వామిని వెంకట కూడా కట, కష్టాలు తొలగించమని. సో హరి మరకటకి వచ్చినోడికి వెంకట కూడా వచ్చిందంట. ఈ మరకట అంటే అక్కడ వెంకట తొలగించేట్టుగా, మనకు ఆరోగ్యం ఇచ్చేట్టుగా, మనకి బుద్ధి ఇచ్చేట్టుగా ఈ 3 మంత్రాల అనుసంధానం చేసి మనం ఈ సౌమనస్యాగం చేసుకుంటాం. అర్థమైందా మీకు అందరికీ ఎందుకు చేస్తున్నాం ఇది అన్నది? ఈ సౌమనస్యాగం మనం పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం చూసుకునేది ఆరోగ్యం ఇవ్వాలి. బుద్ధి చైతన్యం ద్వారా ఆరోగ్యం ఉంటేనే బుద్ధి చైతన్యం మనకి. ఆరోగ్యం సరిగలితే బుద్ధి పనిచేయదు. సో బుద్ధిమాంద్యం రాకుండా ఉండడం కోసం ఒకరిని, నాకు ప్రకాశంగా ఉండాలి, నేను చైతన్యంతో ఉండాలని చెప్పి ఒకరిని. ఇంత అర్థం ఉంది. సూర్యుడే ప్రకాశం ఇచ్చేవాడు. ఆ ప్రకాశాన్ని సూర్యుడే ఎందుకు పెట్టినాడు? ఏ కాంతి ఇచ్చినా ప్రకాశం. ఆ కాంతి అయితే మనం బయటపడం. మనం బ్యూటిఫుల్గా తెలియాలి అంటే అర్థం ముందు నుంచి అర్థం ముందు లైట్ ఉండాలి. అలాగే సూర్యుడు ముందు ఉంటే మనకు ఆ ప్రకాశం కనబడుతుంది. అయినా ఆ ప్రకాశం ఇవ్వాలి. సో అందుకోసం ప్రకాశము, జ్ఞానం అన్ని ఏమో ఆయన్ని ఆ కష్టాలు తొలగించమని ఒకసారి, ఆరోగ్యం అని చెప్పి ఇంకొక ఆయన్ని ఇట్లా కోరుకుంటున్నాం. ఏంటంటే హోమంలో నెమలి కనిపించింది, షేప్ తీసుకుంది. కాసేపు ఎప్పుడు లేదు, మనం చాలాసార్లు చూస్తున్నాము, అనుభవంతో ఉంది, ఇప్పుడు కూడా కనబడింది. సో అట్లాగే ఉంటాయి. సో అందుకోసం మంత్రబలం ఎక్కువ ఉండాలి. ఈవేళ చూసినా అందరూ చాలా మంది హుషారుగా ఉన్నారు, చాలా స్పీడ్గా వెళ్తాను. నా ఉద్దేశం మనకి విద్య స్పీడ్ నాకు వేస్తున్నాడు. దగ్గర అయినా తిరుగుతాం, స్లోగా దగ్గర అయినా తిరుగుతాం. ఇట్లు అంటే కామన్. సరే అందరికి మెసేజ్ వచ్చాయండి. ఓకే మొదలు పెడదామా? ఇక్కడ రాలేదండి వాటర్ అందరికీ అందజేయండి. సెంటర్